కోసం ఆయన సోదరుడు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆసక్తిగా వాళ్ళందరూ కూడా బన్నీ రాక కోసం వెయిట్ చేశారు. వాళ్ళందరూ కూడా బన్నీ రాగానే నివాసం బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఉన్నారు. పిల్లల్ని హత్తుకున్నారు, భార్యని హత్తుకున్నారు. భార్య ఎమోషనల్ ఫీల్ అవుతున్న పరిస్థితి మనం ఈ నివాసం వద్ద చూస్తూ ఉన్నాం. భార్య అల్లు అర్జున్ని చాలా ఎమోషనల్ మూమెంట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నిన్న అరెస్ట్ అయిన సమయంలో స్నేహ చాలా ఎమోషనల్ అయ్యారు. తనని ధైర్యంగా ఉండు అని చెప్పేసి, నాకేం కాదు నేను తిరిగి వస్తాను అని చెప్పేసి ఒక ధైర్యం చెప్పి ఆయన అరెస్టు పోలీసులతో వెళ్ళారు. తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా హత్తుకున్నారు బన్నీ. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటికి వచ్చారు. వచ్చి వాళ్ళందరినీ కూడా హత్తుకుంటున్న మూమెంట్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అమ్మగారిని హత్తుకున్న మూమెంట్. ఆ తర్వాత శిరీష్ అక్కడే ఉన్నారు, సోదరుడు. మొత్తానికి నిన్నటి నుంచి, నిన్న అరెస్ట్ మొదలుకొని ఈరోజు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఒక ఉత్కంఠ, ఒక డ్రామా ఇదంతా కూడా నడిచింది. బన్నీ ఎప్పుడు వస్తారు ఏంటి అనే దాని మీద కూడా అందరూ ఆసక్తిగా వెయిట్ చేశారు. బన్నీ అభివాదం చేస్తూ ఉన్నారు. తన సంబంధించి అరెస్టుకి సంబంధించి నేను వస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పేసి కూడా ఆయన ఒక అభివాదం అనేది చేస్తూ ఉన్నారు. మీడియాని ఉద్దేశించి ఆయన అభివాదం చేస్తున్నారు. నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి, ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి, దయచేసి కాస్త సమయం కావాలి అని చెప్పి బన్నీ కొంత సమయం కావాలి అని చెప్పేసి ఆయన చేసి తన నానమ్మని కూడా ఆవిడ అల్లు అర్జున్ వాటేసుకున్న పరిస్థితి. ఆవిడ అల్లు అర్జున్ రాగానే దిష్టి తీసి హారతులు ఇక్కడ పడుతూ ఉన్నారు. జైలు నుంచి ఇంటికి వచ్చిన తరుణంలో మనం ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. నిన్న ఒక సడన్ గా వచ్చి ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ ఇక్కడ పోలీసులతో వెళ్ళటం, ఆయన ఒక ధైర్యం అనేది చెప్పి కుటుంబ సభ్యులకి నేను వస్తాను అని చెప్పేసి ఇక్కడి నుంచి కదిలి పోలీసులతో వెళ్ళి బెయిల్ ఇమీడియట్ గా దానికి సంబంధించి ఒక 6-7 గంటల డ్రామా నడిచిన తర్వాత బెయిల్ రావటం, విడుదలవుతారు అనుకున్న క్రమంలో అది మరింత ఆలస్యం అవటం, రాత్రి జైల్లో ఉండాల్సి రావటం, ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యి ఆయన ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, తర్వాత ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరినీ కలుసుకుని ఆయన స్నేహితులందరినీ కలుస్తున్న విజువల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా బన్నీ రాక కోసం నిన్న సాయంత్రం నుంచి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా బన్నీ మాట్లాడాలి అని చెప్పేసి మీడియా కోరుతున్న నేపథ్యంలో నేను వస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక కుటుంబ సభ్యులు కూడా కొంత సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మాట్లాడతాడు బన్నీ అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. నిన్న ఈవినింగ్ ఇదంతా కూడా మనం చూడాల్సింది. ఆయన వచ్చేస్తారు, ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి. బన్నీ వస్తున్నారు, ఇప్పుడు బన్నీ వస్తున్నారు. దీని గురించి తన అరెస్టుకు సంబంధించి